నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మన న్యూస్ బులెటిన్ లో చూద్దాం. పటాన్చేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో కొలువు తీరబోతున్నారు. తాజాగా పటాన్చేరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ క్లైమాక్స్ కు చేరింది. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి రేసులో ముందడుగు వేసింది. మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను బీజేపీ ఖరారు చేస్తూ ఎన్నికల అధికారికి ప్రతిపాదించింది. ఇక దీంతో అధికారికంగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతమైంది. తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి రణరంగాన్ని తలపించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంగీకరిస్తే లాటరీ పద్ధతిలో చైర్మన్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలుపొందింది. అయితే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేయించుకోవడంతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. చైర్మన్ ఎన్నికకు ఇరు పార్టీల సంఖ్య సమంగా ఉండడంతో లాటరీ పద్ధతిని చైర్మన్లు ఎన్నుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ విమానం గన్నవరం విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. తెల్లవారుజామునే గన్నవరానికి సమీపంలోకి వచ్చిన విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేసేందుకు విజిబిలిటీ లేకపోవడంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. పరిస్థితి అనుకూలించడంతో బిల్ గేట్స్ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. గన్నవరం చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్ శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. 80,502 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోగా 24,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు చెల్లించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు సమకూరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. 2 తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వారం రోజులుగా ఆమె తన అనుచరులతో వరుసగా సమావేశమవుతుండడం ఇందుకు అద్దం పడుతోంది. జయలలిత జయంతి అంటే ఫిబ్రవరి 24కు ముందే పార్టీ పెట్టడంపై శశికళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముంగిట కీలక వ్యూహకర్తగా ఉన్న నాయకుడు ఇలా అర్ధాంతరంగా వైదొలగడం అస్సాంలో కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2 మేజర్లు పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం సహజీవనం చేసిన తర్వాత పురుషుడు వివాహానికి నిరాకరించినంత మాత్రాన దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నేడు ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 1,310 రూపాయలు తగ్గి 1,56,440 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 1,200 రూపాయలు తగ్గి 1,43,400 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధర కేజీపై 7,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,80,000కు చేరుకుంది. స్టార్ హీరో ప్రభాస్ కు గాయమైంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ మూవీలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు గాయమైనట్లు తెలుస్తోంది. హార్స్ రైడ్ చేస్తుండగా ప్రభాస్ కింద పడిపోయారని,
దీంతో అతని చేతులకు గాయాలైనట్లు సమాచారం. అయితే గాయాలు పెద్దవి కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన స్వయంభూ సినిమా టీజర్ పై వస్తున్న ట్రోల్స్ కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన స్టార్ హీరో సినిమాలో లాగా మా స్వయంభూలో ఎలాంటి ఏఐని వినియోగించలేదు, అన్ని న్యాచురల్ గా చిత్రీకరించామని ఆయన కౌంటర్ ఇచ్చాడు. అయితే నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ సాధించిన అద్భుత విజయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ గెలుపును కేవలం భారతీయులే కాకుండా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు తమ సొంత విజయంగా భావిస్తూ రోడ్లపైకొచ్చి వేడుకలు చేసుకుంటున్నారు.